హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. కూబర్నెటీస్ సిరీస్లో పాటుగా ఈ వీడియోలో మనము హెల్మ్ అంటే ఏంటి, ఒక హెల్మ్ చార్ట్స్ అంటే ఏంటి అనేది అయితే డిస్కస్ చేద్దాము. మనకు జనరల్గా లినక్స్ ఆపరేటింగ్ సిస్టంలో ఏదైనా ఇన్స్టాల్ చేయాలి అని చెప్పానంటే మనము ఇదివరకు ఏం యూజ్ చేసేవాళ్ళము, ఈ రెడ్ హ్యాట్ ప్యాకేజ్ మేనేజర్ ఆర్పిఎం ఆప్షన్ యూజ్ చేసేవాళ్ళం కదా. దానికి అడ్వాన్స్డ్ వర్షన్గా మనకి ఈ ఎం వచ్చింది, ఎల్లో డాగ్ అప్డేటర్ వచ్చింది కదా, ఆర్ ఎల్లో డాగ్ అప్డేట్ మాడిఫైయర్ వచ్చింది కదా. సో దాన్ని ఇంకా రీసెంట్గా డిఎన్ఎఫ్ అని వచ్చింది కదా. సో ఇవన్నీ దేనికి అంటే ప్యాకేజ్ మేనేజ్మెంట్ కోసము, ఇన్స్టాలేషన్ డిపెండెన్సీ రిజల్యూషన్ కోసము, వీటన్నిటి కోసము మనకి ఈ లినక్స్ ఆపరేటింగ్ సిస్టంలో ఈ ఎం ఎలా ఉందో, ఉబుంటూ ఆపరేటింగ్ సిస్టంలో యాప్ట్ ఎలా ఉందో, సో అలా మనకి ఈ హెల్మ్ చార్ట్స్ అనేవి ఏదైనా కూబర్నెటిస్ క్లస్టర్లో ఇన్స్టాల్ చేయడానికి ఈ హెల్మ్ చార్ట్స్ అయితే యూజ్ చేస్తాము. దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి అని చెప్పానంటే, అంటే మనకి ప్రీ ప్యాకేజ్డ్ కూబర్నెటిస్ దొరుకుతాయి. అంటే మనకి రెగ్యులర్ రిపాజిటరీలో దొరుకుతాయి. లేదు అని చెప్పానంటే లైక్ మనమే మన అప్లికేషన్ని ప్రిపేర్ చేసుకొని చేయొచ్చు. అసలు ఇది ఎందుకు అవసరము అని చెప్పానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన అప్లికేషన్ ఒక ఎంటర్ప్రైజ్ లెవెల్ తీసుకుంటే, ఓకే, మనకి ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది, డిప్లాయ్మెంట్ ఉంటుంది, సర్వీస్ ఉంటుంది, సీక్రెట్స్ డిప్లాయ్ చేయడం ఉంటుంది, రైట్. సో సర్వీస్ అకౌంట్ డిప్లాయ్ చేయడం ఉంటుంది, హారిజంటల్ పాడ్ ఆటో స్కేలింగ్ కాన్ఫిగర్ చేయడం ఉంటుంది. సో ఇవన్నింటి కోసము ఒక్కో దానికి ఒక్కో ఫైల్, ఒక్కో యామెల్ మెయింటైన్ చేయడం అయితే చాలా కష్టము. సో అలా కాకుండా సో దాన్ని మొత్తము ఒక హెల్మ్ ప్రాజెక్ట్ లాగా పెట్టుకొని, బేసికలీ హెల్మ్ చార్ట్ లాగా పెట్టుకొని, సో మనం డిప్లాయ్ చేస్తే ఆటోమేటిక్గా డిప్లాయ్ అయిపోతాయి. సో నేను ఒక రిపాజిటరీ క్రియేట్ చేశాను. ఐ విల్ టేక్ యూ త్రూ ద రిపాజిటరీ నౌ. మనకి ఈ హెల్మ్‌లో ఏమేమి ఉంటాయి అని చెప్పానంటే, అంటే కీ కాంపోనెంట్స్ ఏంటి అంటే, హెల్మ్ సిఎల్ఐ ఉంటుంది. ఇది కమాండ్ లైన్ టూల్. అంటే ఇన్‌స్టాల్ చేయడానికి, మేనేజ్ చేయడానికి హెల్మ్ చార్ట్స్‌ని ఇది యూజ్ చేస్తాము. సో హెల్మ్ చార్ట్ అంటే ఏంటి అంటే, బేసికల్‌గా చార్ట్ అనగానే మనం ఏమనుకుంటాము, ఏదో ఒక డయాగ్రామ్ ఉంటదేమో, అంటే ఫ్లో డయాగ్రామ్ గీసి దాన్ని డిప్లాయ్ చేస్తే అవన్నీ క్రియేట్ అయితాయి అనుకుంటాము. కానీ కాదు. సో బేసికలీ ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ యామెల్ ఫైల్స్. డిప్లాయ్మెంట్ కానీ, సర్వీస్ కానీ, కాన్ఫిగ్ మ్యాప్స్ కానీ, సర్వీస్ అకౌంట్స్ కానీ, ఇందాక చెప్పినట్టు హారిజంటల్ పాడ్ ఆటో స్కేలింగ్ కానీ ఇలా. సో హెల్మ్ రిపాజిటరీ అంటే ఈ మనకి డిఫరెంట్ రిపాజిటరీస్ ఉన్నాయి. అంటే మనము ఒక హెల్మ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తే దాన్ని 10 మందికి యూజ్ అవుద్ది అని చెప్పని అనుకుంటే పబ్లిక్ రిపాజిటరీలో కూడా పెట్టొచ్చు. అండ్ మనకి అడ్వాంటేజ్ ఏంటి అని చెప్పానంటే, జనరల్‌గా మనం ఇప్పటివరకి ఏ కూబర్నెటీస్ డిప్లాయ్మెంట్ ఫైల్ చూసినా గానీ, లేదంటే మేనిఫెస్ట్ ఫైల్స్ చూసినా గానీ, సో మనం ఏం చేసాము, హార్డ్ కోడ్ చేసి పెట్టాము ఇమేజ్ ఏంటి అని చెప్పేసి, లేదంటే ట్యాగ్ ఏంటి అని కానీ, లేదంటే లైక్ మిగతా ఏదైనా యూఆర్ఐ పాస్ చేయాలన్నా గానీ హార్డ్ కోడ్ చేసి పెట్టాం కదా. అలా కాకుండా మనకి హెల్మ్ యూజ్ చేస్తున్నప్పుడు ఏంటి అని చెప్పారంటే పారామీటరైజ్ చేసి పెట్టొచ్చు. సో దీంట్లో ఈ మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు వాల్యూస్.yml ఫైల్ ఉంటుంది. దాంట్లో పారామీటరైజ్ చేసి పెట్టొచ్చు. అండ్ డిపెండెన్సీ మేనేజ్మెంట్ ఉంటుంది, వర్షనింగ్ కూడా ఉంటుంది. మనం వీటిని మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకోవాలన్నా కానీ ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో అయితే ఈ థియరిటికల్ పార్ట్ కాకుండా మనం హ్యాండ్స్ ఆన్ చేస్తే ఇంకొంచెం బెటర్ ఉంటుంది కదా. సో ఫస్ట్లీ నాకు ఆల్రెడీ ఈకేఎస్ క్లస్టర్ రెడీగా ఉంది. ఈకేఎస్సిటిఎల్ గెట్ క్లస్టర్ అని ఇచ్చాను. నాకు ఈకేఎస్ విత్ అవినాష్ అనే క్లస్టర్ అయితే ముంబై రీజియన్లో అవైలబుల్ ఉంది. సో దీంట్లో నేనైతే ఏం డిప్లాయ్ చేయలేదు. క్యూబ్సిటిఎల్ గెట్ ఆల్ ఇస్తే, సో జస్ట్ ఇట్స్ నథింగ్, ప్లేన్ ఎంప్టీ క్లస్టర్ ఇది. ఓకే. సో ఇప్పుడు మనము ఆబ్వియస్లీ హెల్మ్ ఇన్స్టాల్ చేయాలి కదా. అసలు హెల్మ్ వర్షన్ ఉందా అని చెప్పి చూస్తే హెల్మ్ అనేది కమాండ్ నాట్ ఫౌండ్ అని అంటుంది. సో దీనికోసము మనము ఈ యూఆర్ఎల్ ఉంది కదా. సో బేసికల్లీ మనము గిట్‌హబ్ నుంచి ఇది తీసుకొని దాన్ని మనము బేసికల్లీ వీఆర్ గోయింగ్ టు ఇన్‌స్టాల్. సో లెట్స్ పేస్ట్ దిస్. ఓకే. సో హెల్మ్ ఇన్‌స్టాల్డ్ ఇంటూ యూఎస్ఆర్ లోకల్ బిన్ హెల్మ్. సో ఇందాక ఇచ్చిన హెల్మ్ కమాండ్ ఇస్తే, హెల్మ్ వర్షన్ ఇస్తే ఇట్ ఈస్ రిటర్నింగ్ విత్ ద ఇన్‌స్టాల్డ్ వర్షన్. సో దట్ మీన్స్ అంటే మన మెషిన్‌లో హెల్మ్ అయితే ఇన్‌స్టాల్ అయ్యి ఉంది. సో నెక్స్ట్ థింగ్స్ ఏంటి అంటే, హెల్మ్ ఇన్‌స్టాల్ అయ్యున్న తర్వాత మనము దీంతో ఏం చేయొచ్చు అంటే, ఇందాక నేను డిస్కస్ చేసినట్టు రిపాజిటరీస్ ఉంటాయి కదా.
సో మనం ఆ రిపాజిటరీస్ లిస్ట్ చేయడం కానీ, రైట్? సో రిపాజిటరీస్ని అప్డేట్ చేయడం కానీ, ఇలా జస్ట్ హెల్మ్ లిస్ట్ అని ఇస్తే ఇన్స్టాల్డ్ హెల్మ్ రిలీజెస్ వస్తాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ హెల్మ్ లిస్ట్ అని ఇస్తున్నాను. సో ఇక్కడ నథింగ్ అంటే మనకి ఏమీ లేవు. సో అలా కాకుండా మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ హెల్మ్ చార్ట్స్ అని ఇస్తే, హెల్మ్ చార్ట్స్ అని ఉంది కదా, హెల్మ్ డాట్ ఎస్హెచ్ అని ఇక్కడికి వెళ్ళామనుకోండి హెల్మ్ చార్ట్స్లోకి. సో దెన్ మనకి ఇక్కడ చార్ట్స్ అని ఉంది కదా, ఈ చార్ట్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనము ఏ ఏ చార్ట్ ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఫర్ ఎగ్జాంపుల్ బిట్నామీ అనేది చాలా వైడ్ వెరైటీస్ ఆఫ్ చార్ట్స్ ఉన్నాయి బిట్నామీలో. సో బిట్నామీ తీసుకోవచ్చు. సో ఇవన్నీ బిట్నామీవి. సో బిట్నామీ వాళ్ళది ఒక ఎంజినిక్స్ కూడా ఉంది. NGINX ఇస్తే సో ఇది చూడొచ్చు, బిట్నామీ వాళ్ళదే ఎంజినిక్స్ ఉంది. హెల్మ్ చార్ట్ ఇది. ఓకే. సో దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది దీన్ని ఇన్స్టాల్ చేయాలంటే ఎలా. సో హెల్మ్ ఇన్స్టాల్ అని చెప్పేసి ఇచ్చామనుకోండి, ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ క్లిక్ ఆన్ ఇన్స్టాల్ కొట్టినా కానీ మనకి సేమ్ చూపిస్తుంది. ఫస్ట్ ఏం చేస్తున్నాము అని చెప్పానంటే ఈ బిట్నామీ రిపాజిటరీని యాడ్ చేస్తున్నాము. దెన్ మనం చార్ట్ని ఇన్స్టాల్ చేస్తున్నాము. ఓకే. అలా కాకుండా జస్ట్ ప్యాకేజ్ని డౌన్లోడ్ చేయాలి అని చెప్పని అనుకుంటే జస్ట్ పుల్ కమాండ్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటి, రిపోని యాడ్ చేయడము, ఇక్కడ ఇన్స్టాల్ చేయడము, ఇక్కడ జస్ట్ మనం పుల్ చేస్తున్నాము. సో ఫస్ట్లీ ఇలా ఈ కమాండ్ కాపీ పేస్ట్ కాకుండా మనము సెర్చ్ కూడా చేసుకోవచ్చు. అంటే మనకి ఈ హెల్మ్ అనేది హెల్మ్ సెర్చ్ ఇచ్చేసి నేను రిపాజిటరీ సెర్చ్ చేద్దాం అనుకుంటున్నా. సేమ్ ఇందాక మీకు బ్రౌజర్లో చూపించిన దాన్నే బిట్నామీ /nginx అని ఇచ్చామనుకోండి, నో రిపాజిటరీ కాన్ఫిగర్డ్ అని ఉంటుంది. అంటే ఫస్ట్లీ మనం ఒక రిపాజిటరీ కాన్ఫిగర్ చేయాలి. సో దానికోసము ఇక్కడ రిపో యాడ్ అని కమాండ్ ఉంది కదా, సో ఈ బిట్నామీ రిలేటెడ్ రిపాజిటరీస్ అన్నీ ఇక్కడ మనకి యాడ్ అయిపోతాయి. సో పేస్ట్ ఇచ్చేసి ఎంటర్ కొట్టాను. సో ఇందాక ఇక్కడ చూడండి బిట్నామీ హ్యాస్ బీన్ యాడెడ్ టు యువర్ రిపాజిటరీ. ఇప్పుడు హెల్మ్ లిస్ట్ అని ఇస్తే ఓకే, మళ్ళీ ఇట్స్ నాట్ షోయింగ్ ఎనీథింగ్. హెల్మ్ లిస్ట్ అని ఇస్తే ఏమవుద్ది అని చెప్పానంటే జస్ట్ ఇన్స్టాల్డ్ హెల్మ్ రిలీజెస్ ఇస్తాడు మనకి, రిపాజిటరీ కాదు. ఓకే. సో నౌ ఇందాక మనం ఇచ్చిన సర్చ్ ఇచ్చాం కదా, సర్చ్ కమాండ్ రిపాజిటరీ యాడ్ చేసిన తర్వాత ఇస్తే ఇక్కడ చూడండి మనకి ఎంజినిక్స్ ఇంటెల్ అని ఇది డీప్రికేటెడ్, ఎంజినిక్స్ ఓపెన్ సోర్సెస్ వెబ్ సర్వర్ అని చెప్పేసి బిట్నామీ ఎంజినిక్స్ ఉంది, చార్ట్ వర్షన్ ఏంటి, యాప్ వర్షన్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. సో ఇప్పుడు మనకి ఈ ఎంజినిక్స్ అనేది అయితే రిపో ఉంది. సో దెన్ హబ్లో కంప్లీట్గా హెల్మ్ హబ్ ఉంది కదా ఇక్కడ. సో బేసికలీ ఇది హెల్మ్ హబ్. ఇప్పుడు మనం ఏదైతే ఓపెన్ చేసామో ఇది ఆర్టిఫాక్ట్ హబ్ అనమాట. సో దాన్నే మనము హెల్మ్ హబ్ అని కూడా అంటాము. అంటే మనకి డాకర్ హబ్ ఎలానో, పబ్లిక్ రిపాజిటరీస్ ఎలానో అలాగే ఈ ఆర్టిఫాక్ట్ హబ్ కూడా హెల్మ్ కోసము పనిచేస్తుంది. సో దాంట్లో నేను సర్చ్ చేద్దాం అనుకుంటున్నా, హెల్మ్ సర్చ్. నేను హబ్లో సర్చ్ చేస్తున్నా, రిపోలో కాకుండా NGINX నేమ్తో ఏమేమి ఉన్నాయని చెప్పేసి. ఇక్కడ చూడండి ఇన్ని అవైలబుల్ ఉన్నాయి NGINX అనే నేమ్తో. సో ప్రీవియస్గానేమో మనం స్పెసిఫిక్గా బిట్నామీ రెపోలో చూసాము, ఇప్పుడు మాత్రము స్పెసిఫిక్గా రెపోలో కాకుండా మనము అవైలబుల్ ఉన్న హబ్లో చూస్తున్నాము. ఓకే ఫైన్, మనకి ఎంజినిక్స్ అయితే ఉంది, బిట్నామీ ఎంజినిక్స్ ఉంది. సో దాన్ని నేను నా కుబర్నెటిస్ క్లస్టర్లో ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నా. సో నేను ఎప్పుడైతే kubectl get all అని ఇచ్చానో నాకు నథింగ్ కదా, ఇక్కడ ఏం చూపించట్లేదు. సో దెన్ నేను ఏం చేస్తున్నాను అని చెప్పానంటే హెల్మ్ ఇన్స్టాల్. సో మనం ఒక నేమ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా నేను బిట్నామీ /NGINX అని ఇచ్చాననుకో, NGINX ఇచ్చాననుకోండి. సో మనము నేమ్ ఇవ్వాలి అని చెప్పారంటుంది. ఓకే. సో యూ హ్యావ్ టు గివ్ ఎ నేమ్. సో మనం నేమ్ మాన్యువల్గా ఇవ్వకుండా ఐఫన్ జనరేట్ నేమ్ అని ఇచ్చినా కానీ అవుద్ది. ఓకే. సో బట్ లెట్స్ గివ్ ఎ నేమ్. సో నేను నేమ్ ఏమని ఇస్తున్నాను అని చెప్పానంటే మై NGINX అని ఇస్తున్నా. దెన్ క్లిక్ ఆన్ ఎంటర్. సో ఇప్పుడు బిట్నామీ ఎంజినిక్స్ హెల్మ్ చార్ట్ నా కుబర్నెటిస్ క్లస్టర్లో ఇన్స్టాల్ అయితే అవుతుంది. సో ఇట్ ఈస్ అంటే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చింది, ఇన్స్ట్రక్షన్స్ కూడా చాలా క్లియర్గా ఉంటాయండి.
సో మీరు ఇక్కడ చూస్తే ఎంజినిక్స్ డిఫాల్ట్ సర్వీస్ క్లస్టర్ ఇలా డిఎన్ఎస్ నేమ్తో క్లస్టర్ వస్తుంది. సో ఎంజినిక్స్ యూఆర్ఎల్ కావాలి అని చెప్పంటే ఎలా అని చెప్పానంటే, సో ఫస్ట్ ఇక్కడ సర్వీస్ని ఎక్స్పోర్ట్ చేసుకొని, సో తర్వాత సర్వీస్ ఐపీని తీసుకొని, అంటే సర్వీస్ ఐపీని ఫస్ట్ సర్వీస్ పోర్ట్ని ఫెచ్ చేసుకుంటున్నాము, అంటే డిఫాల్ట్గా 80 పోర్ట్ నెంబర్. తర్వాత సర్వీస్ ఐపీని ఫెచ్ చేసుకుంటున్నాము. సో దాన్ని మనము ఇక్కడ యూఆర్ఎల్గా డిస్ప్లే చేస్తున్నాము. సో ఈ యూఆర్ఎల్ తీసుకెళ్ళి మనం బ్రౌజర్లో ఇచ్చినప్పుడు మనకి యాక్సెస్ అయితే అవుతుంది. సో ఒకసారి లోడ్ బ్యాలెన్సర్ దగ్గరికి వెళ్దాము. మనకి ఈ ఎంజినిక్స్ లోడ్ బ్యాలెన్సర్ కూడా క్రియేట్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు. సో 1 ఆఫ్ 2 ఇన్స్టాన్సెస్ ఇన్ సర్వీస్. సో మిగతాది కూడా వస్తుంది. ఇక్కడ మనం టెస్ట్ చేయొచ్చు. సారీ, ఇక్కడ మనము టెస్ట్ చేయొచ్చు. సో ఇది మనం జస్ట్ బిట్నామీ ఎంజినిక్స్ని అయితే ఇన్స్టాల్ చేసాము. సో ఇలా కాకుండా అంటే బేసికలీ ఈ మనము ఇన్స్టాల్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇందాక మనం ఇచ్చాం కదా కమాండ్ హెల్మ్ లిస్ట్ అని చెప్పేసి, ఇప్పుడు కూడా ఎంటీ ఉంటుందా అంటే నో. ఇందాక మనం ఇన్స్టాల్ చేసాం కదా ఎంజినిక్స్. సో ఎప్పుడైతే హెల్మ్ లిస్ట్ అని ఇచ్చామో, హెల్మ్ ద్వారా ఏ ప్యాకేజెస్ ఆర్ ఏ థింగ్స్ డిప్లాయ్ అయ్యాయో కుబర్నెటీస్లో ఆ లిస్ట్ అయితే వస్తుంది ఇక్కడ మనకి హెల్మ్ లిస్ట్ అనే కమాండ్. అయితే హెల్మ్తో మనకు ఒకటి ఏంటి అని చెప్పానంటే, మనకి ఆల్రెడీ ఏదైనా వాల్యూస్ ఉంటే దాన్ని ఓవర్ రిడన్ చేసుకోవచ్చు. మనము హెల్మ్ ఇన్స్టాల్ అని చెప్పి రన్ చేస్తున్నప్పుడు అంటే ఎలా అని చెప్పానంటే, సో నాకు హెల్మ్లో సర్వీస్ టైప్ ఏం సెట్ అయ్యిందో తెలియదు. అంటే మనకి నోట్ పోర్ట్ ఉంది లేదు అని చెప్పారంటే, క్లస్టర్ ఐపీ ఉంది లేదంటే లోడ్ బ్యాలెన్సర్ ఉంది కదా. సో నేను డిప్లాయ్ చేసిన బిట్నామీ ఎంజినిక్స్లో సర్వీస్ టైప్ ఏముందో నాకు తెలియదు. సో అలాంటప్పుడు నేను ఏం చేయొచ్చు అని చెప్పానంటే, హెల్మ్ ఇచ్చేసి ఇన్స్టాల్, దీనికి ఏం నేమ్ ఇస్తున్నాను అని చెప్పంటే మై ఎంజినిక్స్ -2 అని నేమ్ ఇస్తున్నాను. సేమ్ యూజ్ చేస్తున్నాను. అంటే ఇందాక నేను చెప్పినట్టు ఈ చార్ట్స్ అనేవి రీయూజబుల్ కదా. సో NGINX మళ్ళీ సేమ్ హెల్మ్ చార్ట్ యూజ్ చేస్తున్నాను, బిట్నామీ ఎంజినిక్స్ అనే హెల్మ్ చార్ట్. సో బట్ నేను ఏం చేస్తున్నాను అని చెప్పానంటే, ఈ సర్వీస్ టైప్ ఉంది కదా, సర్వీస్ డాట్ టైప్. సో నాకు ఈ బిట్నామీ ఎంజినిక్స్లో ఏ టైప్ సెట్ అయ్యిందో తెలీదు, బట్ స్టిల్ ఐఎమ్ ఓవర్ రైడింగ్ దట్ వాల్యూ విత్ లోడ్ బ్యాలెన్సర్. ఓకే, సో లోడ్ బ్యాలెన్సర్తో ఓవర్ రైడ్ చేసి ఎంటర్ చేస్తే ఇప్పుడు మళ్ళీ ఒక హెమ్ చార్ట్ ఇన్స్టాల్ అవుతుంది. సో దాని నేమ్ వచ్చేసి మై ఎంజినిక్స్ 2 అండ్ మళ్ళీ సేమ్ కమాండ్స్ ఇక్కడ యూజ్ చేసి మనము ఆ వాల్యూ అయితే తీసుకురావచ్చు, రైట్. సో యా, మనకి హెల్మ్ లిస్ట్ ఇస్తే ఒకటేమో మై ఎంజినిక్స్, ఇంకోటేమో మై ఎంజినిక్స్ 2. సో ఈ రెండు డిప్లాయ్ అయితే అయినాయి. మనకు ఆబ్వియస్లీ ఇంకో లోడ్ బ్యాలెన్సర్ అంటే ప్రీవియస్ది కూడా లోడ్ బ్యాలెన్సర్ ఉంది. ఆ ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఐ జస్ట్ టుక్ దిస్ ఆప్షన్. ఓకే, సో మనకి ఏదైనా సెట్టింగ్ అప్డేట్ అయింది అలాంటి టైంలో ఏం చేయొచ్చు అని చెప్పారంటే, హెల్మ్ అప్గ్రేడ్ అనే ఆప్షన్. హెల్మ్ అప్గ్రేడ్. సో ఏది అప్గ్రేడ్ చేద్దాము, మై ఎంజినిక్స్ని సో బిట్నామీ NGINX లేటెస్ట్ ఎంజినిక్స్ వర్షన్ వచ్చింది, దాన్ని పుల్ చేసుకున్నాము, లేదంటే మనము రెపో అప్డేట్ కమాండ్ రన్ చేసాము. ఓకే, సో దెన్ మనము ఈ కమాండ్ రన్ చేస్తే మనకి ఏదైతే మై ఎంజినిక్స్ ఉందో అదైతే అప్గ్రేడ్ అవుతుంది. అప్గ్రేడ్ అయ్యి మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ అవి కూడా చూపిస్తుంది. సో న్యూయర్ వర్షన్ వచ్చినప్పుడు మనం సింపుల్గా హెల్మ్ ద్వారా డిప్లాయ్ చేస్తే మాత్రము ఇది చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు. సో ఒక్కసారి కమాండ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. అంటే ఇదైతే ఇన్స్ట్రక్షన్ లానే యాడ్ అయి ఉంది. సో మనకి ప్రాపర్ యూఆర్ఎల్ వస్తుందా లేదా అనేది చూద్దాము. సో సర్వీస్ ఫస్ట్ సర్వీస్ పోర్ట్ తీసుకున్నాను, తర్వాత సర్వీస్ ఐపీ తీసుకుంటున్నాను. సో ఇది వేరియబుల్ లాగా ఎక్స్పోర్ట్ చేయడము, దెన్ సర్వీస్ యూఆర్ఎల్ అంటే బేసికలీ ఏ యూఆర్ఎల్తో యాక్సెస్ చేయొచ్చు అని చెప్పేసి ఆ యూఆర్ఎల్ అయితే ఇక్కడ ప్రీవియస్గా ఎక్స్పోర్ట్ చేసిన వేరియబుల్స్ని ఇక్కడ లిస్ట్ చేస్తున్నాము. సో ఇదైతే ఏం చూపించట్లేదు, అంటే సర్వీస్ ఐపీ ఏం చూపించట్లేదు. సో బట్ ఇట్స్ విత్ లోడ్ బ్యాలెన్సర్, రైట్. మనము ఇక్కడ వెరిఫై చేసి 2 ఆఫ్ 2 ఇన్స్టాన్సెస్ ఇన్ సర్వీస్, ఇక్కడ డిఎన్ఎస్ నేమ్ తీసుకొని ఇక్కడ ఇచ్చేసి పోర్ట్ నెంబర్ 80 పైన ఇస్తే మనకి ఎంజినిక్స్ అయితే డెలివరీ అవుతుంది. సో ఈ ఎంజినిక్స్ కోసము నేను సర్వీస్ ఫైల్ రాయలేదు, డిప్లాయ్మెంట్ ఫైల్ రాయలేదు. ఈవెన్ kubectl get all అని ఇస్తే మనకి ఇక్కడ చూడొచ్చు ఒక
రెప్లికా సెట్ క్రియేట్ అయింది, ఒక డిప్లాయ్మెంట్ క్రియేట్ అయింది, ఒక సర్వీస్ క్రియేట్ అయినాయి, పాడ్స్ క్రియేట్ అయినాయి. ఓకే. సో ఇదంతా మనము హెల్మ్ చార్ట్ లాగా ఈజీగా చేసాము. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనము ఎన్జినిక్స్, మై ఎన్జినిక్స్ అని ఇచ్చాము, మై ఎన్జినిక్స్ 2 అని ఇచ్చాము. అయితే నాకు ఈ మై ఎన్జినిక్స్ 2 అనేది ఇప్పుడు అవసరం లేదు. సో దానికోసం మనం ఏం చేయొచ్చు అనంటే చాలా సింపుల్‌గా హెల్మ్ అన్‌ఇన్‌స్టాల్. మనం ఇన్‌స్టాల్ చేయడానికి ఇన్‌స్టాల్ అని ఎలా ఇచ్చామో, అన్‌ఇన్‌స్టాల్ చేయడానికి మై ఎన్జినిక్స్ -2 అని ఇచ్చాననుకోండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. రిలీజ్ మై ఎన్జినిక్స్ 2 ఈస్ నౌ అన్‌ఇన్‌స్టాల్డ్. ఓకే. సో మీరు ఇక్కడికెళ్ళి అబ్జర్వ్ చేస్తే లోడ్ బ్యాలెన్సర్ డిలీట్ అవుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ kubectl గెట్ ఆల్ అని ఇస్తే మనకి పాడ్ డిలీట్ అయింది. సో సర్వీస్ సూన్ ఇట్ ఈస్ గోయింగ్ టు డిలీట్, డిప్లాయ్మెంట్ డిలీట్ అయిపోయింది, రైట్. సో మన రెప్లికా సెట్ కూడా డిలీట్ అయిపోయింది. సో అన్ఇన్స్టాలేషన్ కోసము హెల్మ్ అన్ఇన్స్టాల్ అని ఇవ్వచ్చు, ఇన్స్టాలేషన్ కోసము హెల్మ్ ఇన్స్టాల్ అని ఇవ్వచ్చు. సో వీటితో పాటు ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్పానంటే, జస్ట్ ఇందాక మనం తీసుకున్న ఎన్జినిక్స్ ఉంది కదా, అంటే ఇప్పుడు నేను ఎల్ఎస్ ఇస్తే ఇక్కడ నాకు ఎన్జినిక్స్ అనే నేమ్తో ఏదైనా కనిపిస్తుందా? ఏమీ కనిపించట్లేదు. సో నేను ఇన్స్టాల్ చెయ్యాలి అనుకుంటున్నా, బట్ అంతకంటే ముందు నా లోకల్లోకి ఆ ఎన్జినిక్స్ని తీసుకొచ్చి చూద్దాం అనుకుంటున్నా. సో దానికోసం ఏంటి అని చెప్పానంటే హెల్మ్ ఫుల్ బిట్నామి ఎన్జినిక్స్ అని ఇచ్చాననుకోండి. సో ఇప్పుడు మనకి ఈ హబ్లో ఉన్న బిట్నామి ఎన్జినిక్స్ అయితే మన లోకల్లోకి వచ్చింది. అండ్ బై డిఫాల్ట్గా ఇది ఏ ఫార్మాట్లో ఉంది? టార్ ఫార్మాట్లో, టార్ జీజెడ్ ఫార్మాట్లో ఉంది కదా. సో ఆ ఫార్మాట్లో డౌన్లోడ్ అవుతుంది. అలా కాకుండా సో ఈ నాకు ఈ టార్ జీజెడ్ ఫార్మాట్లో కాకుండా అన్జిప్ అయి రావాలి అని చెప్పారంటే సేమ్ కమాండ్కి మనము ఐఫన్ అంటార్ అండ్ పారామీటర్ యాడ్ చేస్తే దెన్ ఇమ్మీడియట్గా మనకి డౌన్లోడ్ అయితే అయింది. ఈసారి టార్ ఫార్మాట్ కాకుండా ఎన్జినిక్స్ అని రెగ్యులర్ ఫోల్డర్ లాగా వచ్చింది. లెట్స్ గో ఇన్సైడ్ ఎన్జినిక్స్ అండ్ ఎల్ఎస్ ఇస్తే ఇవన్నీ కనిపిస్తున్నాయి. అంటే ఈ కనిపించేది కూడా ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రీ అని, ఓకే ట్రీ ప్యాకేజ్ ఇన్స్టాల్ అయ్యి లేదు. సో ఇన్స్టాల్ ట్రీ అని ఇచ్చాను. జస్ట్ ట్రీ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేశాను. సో దెన్ లెట్స్ గివ్ ట్రీ కమాండ్. సో మనం ట్రీ కమాండ్ ఇస్తే ఇలా, సో మనకి ఈ ఎన్జినిక్స్ లోపల chart.yml ఉంటుంది. ఓకే. సో దాంట్లో మళ్ళీ టెంప్లేట్ ఉంటుంది. ఈ టెంప్లేట్లో మనం డిస్కస్ చేసిన సర్వీస్ కానీ, ఓకే డిప్లాయ్మెంట్ ఫైల్ కానీ, ఇంగ్రెస్ వి విల్ డిస్కస్. ఓకే ఈ వాల్యూస్ పారామీటరైజ్ చేయాల్సిన వాల్యూస్ కానీ ఇవన్నీ అయితే ఇక్కడ ఇవ్వచ్చు. అంటే జనరల్గా మనం ఒక ప్రాజెక్ట్ ఇనీషియలైజ్ చేసినప్పుడు ఒక షెల్, ఒక 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 స్కెలిటన్ వస్తుంది కదా. సో ఆ స్కెలిటన్తో పాటు చాలా అడిషనల్ ఫైల్స్ వచ్చాయి. సో బట్ ఇన్ జనరల్గా మనకి స్కల్ ఎలా ఉంటుంది అని చెప్పానంటే, ఇక్కడ యాడ్ చేశాను, సమ్వేర్ హియర్, ఇక్కడ చూడొచ్చు. మనం ఒక యాప్ని ఇనిషియలైజ్ చేసినప్పుడు మనకి చార్ట్స్ ఉంటుంది, దాంతోపాటు టెంప్లెట్ ఉంటుంది. ఈ టెంప్లెట్స్లో మనకి డిప్లాయ్మెంట్ రిలేటెడ్, సర్వీస్ రిలేటెడ్, ఇంగ్రెస్ రిలేటెడ్ ఈ YAML ఫైల్స్ అయితే మనకి టెంప్లెట్లో ఉంటాయి. సో మనకి వాల్యూస్ ఉంది కదా, ఈ వాల్యూస్ కానీ చార్ట్ కానీ మనకి రెగ్యులర్ ఈ యాప్లో ఉంటుంది. దాన్ని ఎలా ఇనిషియలైజ్ చేయడం అనేది కూడా వి విల్ డిస్కస్. ఓకే. సో మనకి ఇప్పటి వరకు అయితే మనం ఏం చేసాము, ఈ ఎన్జినిక్స్ని రిపో యాడ్ చేసి, డౌన్లోడ్ చేసి, దెన్ రన్ చేయడం అది చేశాను కదా. సో మనకి పీరియాడికల్గా రిపోని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏదైనా, సో ఫర్ ఎగ్జాంపుల్ హెల్మ్ రిపో అప్డేట్ ఇచ్చామనుకోండి. సో ఇట్స్ యాక్చువల్లీ మనకి చార్ట్ రిపాజిటరీస్ ఏవైతే ఉన్నాయో సక్సెస్ఫుల్లీ గాట్ అన్ అప్డేట్ ఫ్రమ్ బిట్నామి చార్ట్ రిపాజిటరీ. సో అప్డేట్ అయితే కంప్లీట్ అయింది. అలా మనం చార్ట్ని అప్డేట్ కూడా వెరిఫై చేయొచ్చు. ఈ హెల్మ్తో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అని చెప్పానంటే, మనము ఇప్పటివరకు డిప్లాయ్ చేసిన చార్ట్ ఏదైతే ఉందో సో దాని స్టేటస్ కూడా కనుక్కోవచ్చు. సో హెల్మ్ అని ఇచ్చేసి స్టేటస్ మై ఎన్జినిక్స్ డిప్లాయ్ చేశాను కదా, సో మై ఎన్జినిక్స్ అని ఇస్తే మనకి స్టేటస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ దాని రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్, నేమ్, ఆ ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది, రైట్. సో దాంతోపాటు హెల్మ్ గెట్ వాల్యూస్
మై ఎన్జిఎన్ఎక్స్ అంటే మనం ఇందాక మాన్యువల్గా పారామీటర్ అంటే సారీ మాన్యువల్గా ఇలా ఇన్ఫర్మేషన్ పాస్ చేసాం కదా, అంటే ఐఫన్ సర్వీస్ డాట్ టైప్ని లోడ్ బ్యాలెన్సర్గా. అలా ఈ ఈ చార్ట్ డిప్లాయ్ చేసేటప్పుడు మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేసామా అనేది కూడా ఈ కమాండ్ ద్వారా యూజ్ చేయొచ్చు. సో బేసికలీ నేనైతే ఏం సప్లై చేయలేదు, మై ఎంజినిక్స్ 2కి అయితే సప్లై చేశాను కదా, అలా ఏదైనా ఇన్ఫర్మేషన్ సప్లై చేస్తే గెట్ వాల్యూస్ అనే కమాండ్తో అయితే అది చూడొచ్చు. అండ్ మనకి ఇప్పుడు మనకి యూజ్ చేసినప్పుడు డ్రై రన్ ఎలా చేస్తామో హెల్మ్తో కూడా డ్రై రన్ చేయొచ్చు. అది ఎలా అంటే హెల్మ్ ఇన్స్టాల్, నాకేంటి అని చెప్పానంటే టెస్ట్ ఎంజినిక్స్, సో దానికోసము బిట్నామి స్లాష్ ఎంజినిక్స్ ఇస్తున్నాను, ఐఫన్ డ్రై రన్. సో మనకి డీబగ్ మోడ్లో కావాలంటే డీబగ్ కూడా యాడ్ చేయొచ్చు. అంటే ఇది సక్సెస్ఫుల్గా అయిద్దా కాదా, ఏదైనా ఎర్రర్ వస్తుందా అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, బట్ యాక్చువల్లీ ఇట్ వోంట్ డిప్లాయ్. ఓకే, సో మనకి డిప్లాయ్ అయిపోయి సక్సెస్ఫుల్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఓకే, సో చార్ట్ నేమ్ ఏంటి, ఈ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అంటే మనకి పెద్ద ప్రాబ్లం ఏం కనిపించట్లేదు దాంట్లో డిప్లాయ్ చేయడానికి. అండ్ మనం డిప్లాయ్ చేసాం అంటే మనం ఏదైతే చార్ట్ని డౌన్లోడ్ చేసి డిప్లాయ్ చేస్తున్నామో, సో అసలు అది ఏ టెంప్లేట్ ప్రిపేర్ చేస్తుంది, ఆ టెంప్లేట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే సారీ ఆ టెంప్లేట్ ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పానన్నప్పుడు హెల్మ్ టెంప్లేట్ అని చెప్పేసి ఇందాక మనం యూజ్ చేసిన మై ఎంజినిక్స్ ఉంది కదా, సో బిట్నామి స్లాష్ ఎన్జిఐఎన్ఎక్స్ అని ఐఫన్ డీబగ్ మోడ్లో ఇచ్చామనుకోండి, సో మనకి టెంప్లేట్ కూడా ఇది జనరేట్ చేసి, అంటే ఇన్ సింపుల్గా మన మేనిఫెస్ట్ ఫైల్, ఓకే, వాల్యూమ్స్ రిలేటెడ్, వాల్యూమ్స్ మౌంట్ రిలేటెడ్, సో దీన్ని మనము కైండ్ అనే దాన్ని బట్టి చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ డిప్లాయ్మెంట్ ఫైల్ ఇదంతా ఈ 3 డాట్స్ 3 లైన్స్ 3 ఐఫోన్స్ ఉన్నాయనుకోండి, అదొక ఫైల్ లాగా అనమాట సపరేటెడ్. సో ఇదైతే సర్వీస్ డిప్లాయ్ అవుతుంది, కింద డిప్లాయ్మెంట్ ఉంది. సో ఇక్కడ ఏంటి సీక్రెట్ డిప్లాయ్ అవుతుంది, ఒక సర్వీస్ అకౌంట్ డిప్లాయ్ అవుతుంది. ఇవన్నీ మనం ఏం చేయలేదు. పాడ్ డిస్క్రిప్షన్ బడ్జెట్ డిప్లాయ్ అవుతుంది, రైట్. సో ఇక్కడ నెట్వర్క్ పాలసీ డిప్లాయ్ అవుతుంది. సో ఇవన్నీ ఆ చార్ట్లో ప్రీ కాన్ఫిగర్డ్ అయి ఉన్నాయి. మనం సింపుల్గా చార్ట్ చేసి డిప్లాయ్ చేసాం కాబట్టి మనకి ఇదంతా కనిపిస్తుంది. సో మనకి హిస్టరీ కూడా చూసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెల్మ్ హిస్టరీ మై ఎంజినిక్స్ అనే చార్ట్ పైన అసలు మనం ఏమేం చేస్తున్నాం దీనిపైన ఇక్కడ చూడండి. మనం అప్గ్రేడ్ ఇచ్చాం కదా, ఇనీషియల్గా ఇన్స్టాలేషన్ అయిపోయింది, తర్వాత అప్గ్రేడ్ అయిపోయింది. ఓకే, సో అలా కూడా చూడొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి రివిజన్స్ ఉన్నాయి కదా, నేను రోల్ బ్యాక్ చేద్దాం అనుకుంటున్నా. అంటే నాకు న్యూ రివిజన్లో ఒక ఇష్యూ వచ్చింది, లేదంటే ఏదో అన్నోన్ బగ్ వచ్చింది, నేను రోల్ బ్యాక్ చేద్దాం అనుకున్నప్పుడు, సో దెన్ వీ కెన్ యూస్ హెల్మ్ రోల్ బ్యాక్ మై ఎన్జిఐఎన్ఎక్స్ ఏ వర్షన్కి. సో దెన్ క్లిక్ ఆన్ ఎంటర్. సో మనకి రోల్ బ్యాక్ కూడా అయింది, రోల్ బ్యాక్ వాజ్ సక్సెస్, హ్యాపీ హెల్పింగ్. దీన్ని కూడా మనకి హిస్టరీ ద్వారా చూడొచ్చు. ఇనీషియల్ నేను ఏం చేశాను, ఇన్స్టాల్ చేశాను, దెన్ ఏం చేశాను, అప్గ్రేడ్ చేశాను, దెన్ రోల్ బ్యాక్ చేశాను, రోల్ బ్యాక్ టు 2. ఓకే, సో అలా మనకి హిస్టరీ కూడా హెల్మ్ ద్వారా ఏం చేసాం అనేది అయితే చూడొచ్చు. ఓకే, సో మనం ఒక హెల్మ్ రిలీజ్ని డిలీట్ చేయాలి అని చెప్పానంటే, అంటే అన్ఇన్స్టాల్ ఒక ఆప్షన్, బట్ డిలీట్ అంటే రిలీజ్ అలాంగ్ విత్ హిస్టరీ డిలీట్ చేయాలి అని చెప్పారంటే మై ఎంజినిక్స్ అని ఇచ్చామనుకోండి, సో అదైతే ఈ రిలీజ్ అన్ఇన్స్టాల్డ్, దాని ఇన్ఫర్మేషన్ అవన్నీ కూడా సో అలాంగ్ విత్ హిస్టరీ డిలీట్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మన ఓన్ ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ చేసి, అంటే చాలా సింపుల్ ప్రాజెక్టే క్రియేట్ చేసి డిప్లాయ్ చేద్దాము. సో దెన్ మీకు ఇంకొంచెం బెటర్ ఐడియా వస్తుంది. అంటే ఇప్పటివరకు అయితే రిపాజిటరీలో ఉన్నది తీసుకొని చేసాం కదా, హబ్లో ఉంది తీసుకొని చేసాము, బట్ హబ్లో ఉంది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మన ఎంటర్ప్రైజ్ లెవెల్ రిక్వైర్మెంట్స్ని సాటిస్ఫై చేయదు కదా. సో దానికోసం అంటే అసలు ఎలా చేయడము, మన ఓన్ దాంతో మనం ఒక హెల్మ్ రిపో క్రియేట్ చేయడం ఎలా, ఒక హెల్మ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం ఎలా అని చెప్పేసి, సో దానికోసం నేను ఏం చేస్తున్నాను అని చెప్పానంటే హెల్మ్ క్రియేట్ మై నోడ్ యాప్ అని ఇస్తున్నాను. సో ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసే కంటే ముందు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫోల్డర్ హియర్ విత్ ద నేమ్ కాల్డ్ మై నోడ్ యాప్.
మై నోడ్ యాప్ అనే నేమ్తో నాకు ఫోల్డర్ ఏం లేదు. హెల్ప్ క్రియేట్ మై నోడ్ యాప్, దెన్ క్లిక్ ఆన్ ఎంటర్. క్రియేటింగ్ మై నోడ్ యాప్, ఎల్ఎస్ ఇస్తే ఇక్కడ చూడొచ్చు మై నోడ్ యాప్ అయితే క్రియేట్ అయింది. లెట్స్ గో ఇన్సైడ్ మై నోడ్ యాప్ అండ్ ఇక్కడ ఒకసారి ట్రీ కమాండ్ ఇవ్వండి. ఇక్కడ ట్రీ కమాండ్ ఇస్తే మనకి ఇక్కడ చార్ట్ ఉంది, చార్ట్ డాట్ వైఏఎంఎల్, వాల్యూస్ డాట్ వైఏఎంఎల్ ఉంది, అండ్ మనకి టెంప్లెట్స్ లోపల డిప్లాయ్మెంట్ ఉంది, సర్వీస్ ఉంది. అంటే ఈ సర్వీస్ నేను యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసే ఎగ్జాంపుల్కి ఈ హెచ్పిఏ అండ్ సర్వీస్ అకౌంట్ అనేది అవసరం లేదు. సో అందువల్ల నేను ఏం చేస్తున్నాను అని చెప్పానంటే ఈ రెండు డిలీట్ చేస్తున్నా. ఓకే, ఆర్ఎం హెచ్పిఏ డిలీట్ చేస్తున్నాను, ఆర్ఎం సర్వీస్ అకౌంట్ని కూడా డిలీట్ చేస్తున్నాను. సో దట్ మనము ఎప్పుడైతే డిప్లాయ్ చేస్తామో అప్పుడు ఎర్రర్ రాకుండా ఉంటుంది. ఓకే, సో నౌ మనకి కావాల్సిన షెల్ అయితే రెడీ అయి ఉంది ఇక్కడ. సో దెన్ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని వాల్యూస్లో రాయాలి. సో లెట్స్ అబ్జర్వ్ హియర్ మన నోట్ జేఎస్ యాప్ కోసము. సో వాల్యూస్ డాట్ వైఏఎంఎల్ ఉంది కదా ఇక్కడ. సో నేను ఏం చేస్తున్నాను అని చెప్పానంటే ఇమేజ్ డిఫాల్ట్గా తీసుకొని, అంటే బేసికలీ ఈ ఈ వాల్యూస్ ఏంటి అని చెప్పానంటే నోడ్ పోర్ట్ అయితే నోడ్ పోర్ట్, లేదు అంటే క్లస్టర్ ఐపీ కూడా డిప్లాయ్ అయింది. సో మనకి కావాల్సిన పోర్ట్ ఉంది కదా. సో నేను ఈ అప్లికేషన్ రన్ చేయడానికి 32000 అనే పోర్ట్ నెంబర్ నోడ్ పోర్ట్ అయితే చూస్ చేస్తున్నాను. నాకు అప్లికేషన్ నోడ్ జేఎస్ అప్లికేషన్ అయితే పోర్ట్ నెంబర్ 3000 పైన రన్ అవుతుంది. సో లెట్స్ కాపీ దిస్. మనము ఒక్కసారి వాల్యూస్ ఫైల్ ఉంది కదా, విఐఎం వాల్యూస్ డాట్ వైఏఎంఎల్. ఓకే, నేను డేటా అంతా డిలీట్ చేస్తున్నాను. 200 అని ఇస్తే కంప్లీట్గా 200 లైన్స్ డిలీట్ అయిపోతాయి. సో యా, నాకు వాల్యూస్ డాట్ వైఏఎంఎల్ ఫైల్ అయితే రెడీ అయింది. సో దాని ఏంటి అని చెప్పానంటే మనకి డిప్లాయ్మెంట్ ఫైల్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా, అంటే రెగ్యులర్గా మనం ఏ డిప్లాయ్మెంట్ చేస్తామో ఆ డిప్లాయ్మెంట్ ఫైల్ కూడా. సో దానికోసము టెంప్లెట్స్ లొకేషన్లో మనకి ఇక్కడ డిప్లాయ్మెంట్ డాట్ వైఏఎంఎల్ ఉంది కదా. లెట్స్ ఓపెన్ ద డిప్లాయ్మెంట్ డాట్ వైఏఎంఎల్. ఇదైతే కంప్లీట్గా ఒక ఒక డమ్మీ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తుంది. మనం ఎప్పుడైతే రైట్ హెల్మ్ క్రియేట్ అని ఇచ్చామో అప్పుడు ఒక డమ్మీ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి కావాల్సిన టెంప్లెట్ ఉంది కదా, ఇక్కడ టెంప్లెట్ తీసుకుంటున్నాను నేను. సారీ, డిప్లాయ్మెంట్ ఉంది కదా, డిప్లాయ్మెంట్ తీసుకొని పేస్టింగ్ ఇట్ హియర్, ప్రెస్ ఎస్కేప్ WQ. రైట్, మనకి డిప్లాయ్మెంట్ కూడా రెడీ అయింది. దెన్ నెక్స్ట్ ఏంటి అని చెప్పారంటే సర్వీస్ ఫైల్, విఐఎం సర్వీస్. ఓకే, అగైన్ ఐఎమ్ డిలీటింగ్ ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ మనకి సర్వీస్ డాట్ వైఏఎంఎల్ ఉంది కదా. సో అది తీసుకొని దెన్ ఐఎమ్ పేస్టింగ్ ఇట్ హియర్, ప్రెస్ ఎస్కేప్ WQ. ఆల్ రైట్, సో మనకి కావాల్సిన 3 ఫైల్స్ ఉంటాయి. నేను డిప్లాయ్మెంట్ ఫైల్ని మాడిఫై చేశాను, సర్వీస్ ఫైల్ని మాడిఫై చేశాను, దెన్ వాల్యూస్ కూడా పాస్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఒకసారి వాల్యూస్ తీసుకుంటే రైట్, సో ఇక్కడ వాల్యూస్ కూడా మనం పాస్ చేస్తున్నాము. మనకు కావాల్సిన 3 ఫైల్స్ అయితే రెడీ ఉందంటే మనకు షెల్ అయితే రెడీ అయ్యి ఉంది. సో ఇప్పుడు దీన్ని నేను ఇన్స్టాల్ చేద్దాం అనుకోండి. ఓకే, సో ఇప్పుడు జస్ట్ మన ప్రాజెక్ట్ లొకేషన్లోకి వచ్చి, సో దెన్ వీఆర్ గోయింగ్ టు ఇన్స్టాల్ దిస్. సో మనకి ఇన్స్టాలేషన్ కోసము ఏం నేమ్ ఇద్దాం అనుకుంటున్నాము అని చెప్పేసి హెల్మ్ స్పేస్ ఇన్స్టాల్ ఇచ్చేసి మై నోడ్ యాప్ అని ఇస్తున్నాను. సో దెన్ మనకి ఎక్కడ లొకేషన్లో ఉంది ద కోడ్ అండ్ ప్రాజెక్ట్. సో మై నోడ్ యాప్ అనే లొకేషన్లో ఉంది. సో దెన్ క్లిక్ ఆన్ ఎంటర్. సో దెన్ మనకి ఇదైతే డిప్లాయ్ అయితే అయిపోయింది. ఇక్కడ మనం చూడొచ్చు స్టేటస్ డిప్లాయిడ్ అని ఉంది, రివిజన్ 1 ఉంది. సో ఓకే, సో నౌ డిప్లాయ్మెంట్ని వెరిఫై చేద్దాము. సో kubectl గెట్ ఆల్ అని ఇస్తే ఇక్కడ మనం చూడొచ్చు. సో మనకి ఒక సర్వీస్ క్రియేట్ అయింది, డిప్లాయ్మెంట్ క్రియేట్ అయింది, రెప్లికా సెట్ క్రియేట్ అయింది, మన డిజైర్డ్ కౌంట్ వచ్చేసి 1 అండ్ ఇక్కడ పాడ్స్ కూడా 1 by 1 ఉంది. సో దట్ మీన్స్ ఓకే, మనకైతే ఇవి మన డిప్లాయ్మెంట్ అయితే సక్సెస్. kubectl గెట్ పాడ్స్ అని ఇచ్చేసి ఓకే, kubectl డిస్క్రైబ్ పాడ్. సో దెన్ మనం పాడ్ నేమ్ ఇద్దాము.
ఓకే. సో మన పాడ్ అయితే ఇక్కడ చూడొచ్చు. సక్సెస్‌ఫుల్లీ స్టార్టెడ్ కంటైనర్, క్రియేటెడ్ నోడ్, సక్సెస్‌ఫుల్లీ నోడ్ లేటెస్ట్ ఇమేజ్ అయితే పుల్ అయింది. సో దెన్ ఫైన్. అదైతే రన్నింగ్ స్టేట్‌లోనే ఉంది. అండ్ మనకి kubectl గెట్ ఆల్ అనిస్తే మనకి సర్వీస్ కూడా క్రియేట్ అయింది కదా! మై నోడ్ యాప్ సర్వీస్ అని చెప్పేసి. సో kubectl గెట్ సర్వీస్ మై నోడ్ యాప్ సర్వీస్. ఓకే. సో ఇదైతే నోడ్ పోర్ట్ ద్వారా క్రియేట్ అయింది. మీకు కావాలి అని చెప్పానంటే డిస్క్రైబ్ కమాండ్ కూడా యూజ్ చేసి ఏ పోర్ట్ అలొకేట్ అయింది. సో నోడ్ పోర్ట్ వచ్చేసి 32,000. సో దీన్ని మనం ఎలా యాక్సెస్ చేయొచ్చు అని చెప్పానంటే మన EC2 ఇన్స్టాన్స్ నోడ్స్ ఉన్నాయి కదా! సో ఈ నోడ్స్‌లో పబ్లిక్ ఐపీ అడ్రెస్ తీసుకొని పేస్ట్ చేసి 32,000 ఇచ్చామనుకోండి, మనకు అవుట్‌పుట్ రావాలి. కానీ రావట్లేదు. సో రీజన్ ఏంటి అని చెప్పానంటే మన EC2 నోడ్ ఉంది కదా! ఆ నోడ్‌కి సెక్యూరిటీ గ్రూప్ ఉంటది కదా! సో దానికి 32,000 పోర్ట్ నంబర్ అయితే ఓపెన్ చేయాలి. సో మనకి నోడ్ పోర్ట్ యూజ్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్‌గా 30,000 నుంచి 32,767 ఆ పోర్ట్ రేంజ్ ఉంది కదా! సో ఆ రేంజ్‌లో ఏదైతే అలొకేట్ అయిందో అది మస్ట్ అండ్ షుడ్‌గా మన EC2 ఇన్స్టాన్స్ లెవెల్‌లో అయితే ఓపెన్ అవ్వాలి. లేదు అని చెప్పానంటే మనకు అవుట్‌పుట్ అయితే రాదు. సో నేనైతే పోర్ట్ ఓపెన్ చేశాను. దెన్ జస్ట్ గివ్ ఎ రిఫ్రెష్. యూ కెన్ సీ హియర్ హలో ఫ్రమ్ నోడ్.js అని చెప్పేసి అయితే మనకి అవుట్‌పుట్ వస్తుంది. రైట్. అంటే మనం చాలా సింపుల్ నోడ్ లేటెస్ట్ ఇమేజ్ తీసుకొని మనము అవుట్‌పుట్ అయితే డెలివరీ చేస్తున్నాము. సో అది అంటే మన ఓన్ హెల్మ్ ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ చేసి సో దాన్ని ఎలా డెలివరీ చేయడం అని చెప్పేసి. మనకేదైనా వర్షన్ అప్‌గ్రేడ్ చేయాలి అని చెప్పానంటే సింపుల్‌గా మనము ఇందాక మనం డిప్లాయ్‌మెంట్ ఫైల్ గానీ, లేదంటే వాల్యూస్ ఫైల్ గానీ, సర్వీస్ కానీ అప్డేట్ చేస్తే మనం చాలా సింపుల్‌గా ఆహ్, అప్‌గ్రేడ్ కొట్టొచ్చు. ఓకే. సో వేర్ ఈస్ థట్ విండో? యాహ్! సో మనం అప్‌గ్రేడ్ కొట్టాలి అని చెప్పారంటే హెల్మ్ అప్‌గ్రేడ్. సో మై నోడ్ యాప్. దెన్ వేర్ ఈస్ దట్ లొకేషన్? అది ఇస్తే మనకి అప్‌గ్రేడ్ కూడా అవుద్ది. ఒక రివిజన్ కూడా క్రియేట్ అవుద్ది. సో మళ్ళీ అప్‌గ్రేడ్ చేస్తే మళ్ళీ ఒక రివిజన్ క్రియేట్ అవుద్ది. యూ సీ దిస్? రివిజన్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. సో ఈ అప్డేట్ చేయడం కోసము ఐ విల్ డూ స్మాల్ చేంజ్. అంటే మనకి డిప్లాయ్‌మెంట్‌లో నేను ఈ మెసేజ్ ఏదైతే ఉందో అది డిప్లాయ్‌మెంట్ ఫైల్‌లో ఇచ్చాను. సో లెట్స్ గో ఇన్‌సైడ్ మై నోడ్ యాప్ టెంప్లేట్స్ ఫోల్డర్‌లో ఇక్కడ మనకి deployment.yaml ఉంది కదా! లెట్స్ ఓపెన్ దట్ ఫైల్ deployment.yaml. ప్రెస్ ఐ. దెన్ ఇక్కడ హలో ఫ్రమ్ నోడ్.js ఉంది కదా! దాని ప్లేస్‌లో ఆహ్, హలో ఫ్రమ్ అవినాష్ లెర్న్ K8s విత్ us. సో దెన్ ఈ నోడ్.js అనేది తీసేద్దాం. రైట్. సో నేనైతే చేంజ్ చేశాను కదా! సో దెన్ మనము ఈ చేంజ్‌ని ఎలా డిప్లాయ్ చేయడము అని చెప్పానంటే సీడీ స్పేస్ డాట్ డాట్ ఇచ్చేసి దెన్ మనం ఇందాక చూసిన అప్‌గ్రేడ్ కమాండ్ ఇచ్చామనుకోండి. సో మనకి ఇదైతే అప్డేట్ అయింది. దెన్ వీ కెన్ గో హియర్. యూ కెన్ సీ దిస్ హలో ఫ్రమ్ అవినాష్ లెర్న్ K8s విత్ us అని చెప్పేసి అనేది అయితే అప్డేటెడ్ అవుట్‌పుట్ అయితే వస్తుంది. సో మనం ఏదైనా చేంజెస్ చేసినప్పుడు డెఫినెట్‌గా మనము ఈ అప్‌గ్రేడ్ కమాండ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ హిస్టరీ చూసి రోల్ బ్యాక్ చేయాలన్నా గాని చేయొచ్చు. సో హెల్ప్ హిస్టరీ మై నోడ్ యాప్ ఇస్తే ఇక్కడ చేంజెస్ అన్నీ చూపిస్తున్నాయి. అంటే ఇనీషియల్‌గా ఇన్‌స్టాల్ అయింది, అప్‌గ్రేడ్ అయింది, అప్‌గ్రేడ్ అయింది, అప్‌గ్రేడ్ అయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను రోల్ బ్యాక్ చేయాలనుకుంటున్నా. సో దెన్ హెల్ప్ రోల్ బ్యాక్ మై నోడ్ యాప్ ఇచ్చేసి వర్షన్ రివిజన్ 2కి రోల్ బ్యాక్ చేద్దాం అనుకుంటున్నా. క్లిక్ ఆన్ ఎంటర్. సో రోల్ బ్యాక్ అయితే సక్సెస్ అయింది. సో దెన్ ఒకసారి అవుట్‌పుట్ చూద్దాము. రైట్. ఇక్కడ చూడొచ్చు మనకి ప్రీవియస్ అవుట్‌పుట్ వస్తుంది. అంటే మనం ఏదైతే డిప్లాయ్‌మెంట్ చేసామో అవుట్‌పుట్స్ ఎళ్ళిపోయి మనకి ప్రీవియస్‌గా అయితే ఏదైతే అవుట్‌పుట్ ఉందో ఆ అవుట్‌పుట్ అయితే ఇక్కడ చూపిస్తుంది. సో ఇవన్నీ లైక్ దీస్ ఆల్ ఆపరేషన్స్ యాక్చువల్లీ పాసిబుల్ విత్ దిస్ హెల్మ్ అన్నమాట.
సో మీకు ఈ కాంటెంట్ యూస్ఫుల్ అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ టైం చూసినప్పుడే కొంచెం కన్ఫ్యూజ్ అనిపించవచ్చు. బట్ యా, కొంచెం టైం తీసుకొని మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా అంత డిఫికల్టీ అయితే అనిపించదు. సో యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ కుబర్నెటిస్ నేర్చుకున్న వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ అగైన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.